హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారు? మీరంతా బాగుండాలని కోరుకుంటూ ఓ సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావడం జరిగింది. మరి ఈ హారర్ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఇంతవరకు మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే దయచేసి లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే కదా ఈ వీడియో అనేది మీలా 10 మందికి రీచ్ అవుతుంది. కాబట్టి లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన దయ్యాల కథలోకి. వరుణ్ రామాపురం వెళ్ళాలని చెప్పడంతోనే ప్రతాప్ ఇంకా శక్తి కొద్దిగా ఆశ్చర్యపోయి వరుణ్ వైపు అలా చూస్తూ ఉండిపోయారు. ఇదంతా వరుణ్కి కొద్దిగా అయోమయంగా అనిపించింది. మేబీ రామాపురం దూరం అని వాళ్ళు అలా చూస్తున్నారని అతను అనుకుంటున్నాడు. ఏమైంది అలా చూస్తున్నారు? అంత దూరం వెళ్ళాలి అంటే ఇబ్బంది అని ఫీల్ అవుతున్నారా ఏంటి? కావాలంటే నేను మీకు డబ్బుల అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని డబ్బు ఆశ చూపించబోయాడు వరుణ్. ఏంటి భయ్యా, నీ కంటికి ఎలా కనిపిస్తున్నామేంటి? వచ్చిన ప్యాసింజర్ని దోచుకునేంత అత్యాశ మాకు లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం అది కాదు. రాత్రిపూట ఆ రూట్లో వెళ్ళడం అస్సలు మంచిది కాదు. అంతకన్నా పెద్ద విషయం ఏంటంటే రాత్రిపూట ఆ ఊరి లోపలికి ఎవరు వెళ్ళరు. ఉదయం 4 గంటల లోపల ఆ ఊర్లకి ఎంటర్ అవ్వడం అంటే ప్రాబ్లమ్స్ని మనమే తెచ్చుకున్నట్టు అవుతుంది అని భయపడుతూ చెప్పాడు శక్తి. అతని మాటలకి ఆశ్చర్యపోయిన వరుణ్ వెంటనే నార్మల్ అవుతూ, అదేంటి, నేను దీని గురించి ఎప్పుడు వినలేదే. అయినా నేను సర్పంచ్ బాలరాజు గారి ఇంటికి వెళ్ళాలి. అవసరంగా ఈ మూఢనమ్మకాలు పెట్టుకుంటూ భయపడుతూ కూర్చోవద్దు. త్వరగా కార్ ముందు పోనివ్వు, నేను వెళ్ళాలని చెప్తున్నాను కదా అని కోపంగా చెప్పాడు వరుణ్. ప్రతాప్ వెంటనే వరుణ్ చేతిని పట్టుకొని, లేదు సార్, ఇది మూఢనమ్మకాలు కాదు, నేను చెప్తుంది నిజమే. అనవసరంగా వెళ్ళామంటే మనం కూడా అక్కడే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. మామూలు మనుషుల సంగతి పక్కన పెడితే రాత్రిపూట రామాపురం గ్రామానికి వెళ్ళడానికి పోలీసులు కూడా చాలా భయపడుతూ ఉంటారు సార్ అని ప్రతాప్ వణికిపోతూ సమాధానించాడు. ప్రతాప్ మాటలకి వరుణ్ కొద్దిగా విస్మయానికి గురయ్యాడు. నిజం చెప్పండి, అక్కడ దొంగలు ఉన్నారా ఏంటి? అందుకే ఇంతలా భయపడుతున్నారా అని వరుణ్ ప్రశ్నించాడు. సార్, మీకు చెప్తుంటే అర్థం కావడం లేదా? దొంగలేంటి, దయ్యాలు కూడా ఉన్నాయి. అక్కడ లేనిదంటూ ఏది లేదు సార్. పైగా తాంత్రిక విద్య వచ్చిన వాళ్ళు మీకు సాధన చేస్తూ కనిపిస్తారు. ఆ విద్య వచ్చిన వాళ్ళు మాత్రమే అక్కడ బ్రతకగలరు. వాళ్ళ పని ఆ విద్యను ఉపయోగించి కడుపు నింపడమే. సిటీకి చెందిన పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఈ గ్రామానికి వస్తూ ఉంటారు. ఎన్నోసార్లు వాళ్ళు దొంగల బారిన కూడా పడ్డారు తెలుసా. కొంతమంది అయితే ప్రాణాలు కూడా కోల్పోయారు సార్. అందుకే రాత్రి ఎవ్వరు ఆ ఊరికి వెళ్ళరు. ప్రాణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి అని ప్రశ్నించాడు శక్తి. వరుణ్ వాళ్ళ ఇద్దరి మాటలు విని ఆలోచనలో పడిపోయాడు. కొద్దిగా కంగారుగా అనిపించింది. వాళ్ళిద్దరూ అతనికి దోచుకోవడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో అనుమానం కూడా వరుణ్లో కలిగింది. పైగా ఎంత చెప్పినా కానీ వాళ్ళు కార్ అక్కడి నుంచి ముందుకు తీసుకొని వెళ్ళేలా లేరు అని కూడా వరుణ్కి అర్థమైపోయింది. దాంతో ఇద్దరు వైపు మార్చి చూస్తూ, అయితే నన్ను ఇప్పుడు ఏం చేయమంటారు? కారులోనే కూర్చొని ఉండలేం కదా. దగ్గరలో ఏదైనా హోటల్, అదే ఏదైనా సత్రం లాంటిది ఉంటే అక్కడికి తీసుకెళ్ళండి. నేను ఈ రాత్రికి అక్కడే ఉంటాను. రేపు ఉదయం రామాపురానికి వెళ్తాను తెలివిగా సమాధానం ఇచ్చాడు వరుణ్. ప్రతాప్ దానికి వెంటనే బదులుగా మాట్లాడుతూ, ఇక్కడ దగ్గరలో ఎలాంటి సత్రాలు లేవు సార్. ఈ ప్రాంతం చాలా వెనుక పడిపోయింది, ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. మీరు గమనిస్తే రోడ్లు కూడా సరిగా ఉండవు. ఇంకా చెప్పాలి అంటే చాలా దూరం వరకు మీకు సరిగ్గా ఇల్లు కూడా కనిపించదు. అంతా నిర్మానుష్యంగా ఉంటుంది అని చెప్పాడు ప్రతాప్. శక్తి అతని మాటలకి అవునా అన్నట్టుగా తల ఊపి, ఈ కారులోనే కూర్చొని ఉండడం తప్ప మన దగ్గర ఇంకొక ఆప్షన్ లేదు సార్. మాతో పాటు కారు ఎక్కేశారు కాబట్టి ఇక బయటికి దిగలేరు. అయినా మీకేమైనా అయిందంటే అందరూ మమ్మల్ని అంటారు. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా మా బాధ్యత. దయచేసి మేము చెప్పినది విని ఇక్కడే ఉండిపోండి. రేపు ఉదయం రామాపురంకి వెళ్దాం అని చెప్పాడు శక్తి. వరుణ్ అతని మాటలకి తల అడ్డంగా ఊపుతూ, లేదు, మీరు నన్ను ఇప్పుడే రామాపురానికి తీసుకెళ్ళండి. దారిలో ఏమవుతుందో నేను కూడా చూస్తాను అని ధైర్యంగా చెప్పాడు. శక్తి భయపడుతూ, మీరు చెప్పింది కరెక్టే సార్. మిమ్మల్ని వదిలేసి రిటర్న్ రావాల్సింది మేమే కదా. మేము వెళ్ళేటప్పుడు సురక్షితంగా వెళ్ళినా
తిరిగి వచ్చేటప్పుడు మాకేమైనా అయితే ఏంటి సార్ పరిస్థితి? తెలుసా, మనుషులు మాత్రమే కాదు, వాళ్ళు వెళ్ళిన వెహికల్స్ కూడా మాయమైపోతాయని మేము విన్నాం సార్. ఈ కార్ పార్ట్స్ అన్ని కూడా పీకి ఒక్కొక్కటి అమ్మేసుకుంటారు, తెలుసా మీకు ఆ విషయం అని అన్నాడు శక్తి. అతని మాటలకి ఒక్క క్షణం ఆలోచించిన వరుణ్ శక్తి వైపు చూసి, అయితే మీరు కూడా నాతో పాటు అక్కడే ఉండిపోండి, తర్వాత రోజు ఉదయం మీ ఇంటికి మీరు తిరిగి వెళ్ళొచ్చు అని అన్నాడు. శక్తి దానికి బదులుగా, లేదు సార్, అది ఇంకా ఎక్కువ రిస్క్ అయిపోతుంది. సరే, ఒక పని చేయండి, మీరు నాతో పాటు మా ఇంటికి రావండి, తెల్లారాక మేము మీకు రామాపురానికి వదిలిపెట్టేస్తాం. ఈ టైంలో రామాపురం వెళ్ళడం మాత్రం మంచిది కాదు. చెప్పాను కదా సార్, ఇప్పుడు వెళ్ళామంటే ఆపద కొని తెచ్చుకున్నట్టు అవుతుంది అని చెప్పాడు శక్తి. వరుణ్కి ఇంకా ఎలాంటి ఆప్షన్ లేకపోవడంతో అన్నట్టుగా తలూపి, మీరు చెప్పింది బాగానే ఉంది, సరే అలానే చేద్దాం, మీ ఇంట్లో ఉండడానికి నాకు ఏర్పాటు చేస్తున్నందుకు ఎక్స్ట్రా పేమెంట్ కూడా నేను ఇస్తాను అని చెప్పాడు వరుణ్. వరుణ్ మాటి మాటికి డబ్బు డబ్బు అంటుంటే వ్యక్తికి దానికి చిరాకు వచ్చి, ఎందుకు మీరు డబ్బుని మధ్యలో తీసుకొస్తున్నారు, మేము ప్రతిదీ డబ్బు కోసం మేము చేయం సార్, మీరు మహా అయితే ఈరోజు రాత్రి మాతో పాటు ఉంటారు, పడుకోవడానికి ఇంత చోటు ఇవ్వడానికి మాకు డబ్బు ఏం అవసరం లేదు సార్, నాకు కాస్త సహాయం చేయడం కూడా వచ్చు సార్ అని చెప్పాడు శక్తి. వరుణ్కి తను చేసిన తప్పు అర్థమవడంతో, సారీ, నేను అలా ఉండాల్సింది కాదు, సరే ఇంకా కార్ స్టార్ట్ చేయండి, ఇప్పుడు ఇక్కడ ఇలానే ఉండిపోతే ఎలా అని అన్నాడు. శక్తి వెంటనే కార్ ముంగటికి పోనిస్తూ, సార్ ఈ దారి ద్వారానే మనం రామాపురానికి వెళ్ళాలి, ఒక 2 కిలోమీటర్లు ముందుకు వెళ్ళాక తూర్పు వైపు తిరిగితే ఒక దారి కనిపిస్తుంది, ఆ దారిలోనే మా ఇల్లు ఉంటుంది, అదే మనం టర్న్ తీసుకోకుండా స్ట్రైట్గా వెళ్ళామంటే రామాపురానికి వెళ్ళిపోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తూ కార్ నడుపుతున్నాడు శక్తి. వరుణ్ అతను చెప్పేదాన్ని కూడా జాగ్రత్తగా వింటూ సరే అని సమాధానం ఇచ్చాడు. బయట చాలా చలిగా ఉండడం, పైగా మంచు పడుతూ ఉండడంతో నుంచి వస్తున్న వెలుగు కూడా కొద్ది దూరం మాత్రమే కనిపిస్తుంది. వల్ల శక్తి కార్ని చాలా స్లోగా నడుపుతూ ముందుకి తీసుకెళ్తున్నాడు. అసలు ముందు దారి ఉందో లేదో కూడా కనిపించట్లేదు. దాంతో వరుణ్ విండోల నుంచి బయటికి చూడడానికి ప్రయత్నించాడు, కానీ అది కూడా పాసిబుల్ అవ్వలేదు. ఎందుకంటే కార్ మొత్తం మంచుతో తడిచిపోయి ఉంది కాబట్టి. సరిగ్గా అప్పుడే ప్రతాప్ ఒక్కసారిగా శక్తి చేతులు పట్టుకొని, నువ్వు ఎవరిదైనా లేడీ వాయిస్ విన్నావా అని భయంగా ప్రశ్నించాడు. శక్తి తల అడ్డంగా ఊపుతూ లేదే అని సమాధానం ఇచ్చాడు. ప్రతాప్ కొద్దిగా భయపడుతూ, కానీ నాకు వినిపించింది, నేనేమైనా భ్రమ పడుతున్నానేమో అని అన్నాడు భయపడుతూ. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, నాకు కూడా ఎవరిదో అరుపు వినిపించింది, కానీ అది ఏదో జంతు అరుపు అయి ఉండొచ్చు కదా అని తన అనుమానాన్ని బయట పెట్టాడు. శక్తి వాళ్ళ ఇద్దరి మాటలు వింటూనే కార్ చాలా జాగ్రత్తగా ముందు నడుపుతున్నాడు. సరిగ్గా అప్పుడే కార్కి ఎవరో అడ్డు రావడంతో శక్తి చాలా స్పీడ్గా బ్రేక్ వేశాడు. కార్ స్పీడ్ చాలా తక్కువ ఉండడం వల్ల ఎదురుగా ఉన్న మనిషికి కార్ లైట్గా గుద్దుకొని ఆగిపోయింది. ఇది చూసిన ప్రతాప్ ఇంకా శక్తి ముందు సీట్స్లో ఉండడం వల్ల చాలా భయపడిపోయారు. ఆ భయం కారణంగా వాళ్ళ శరీరం లైట్గా షివర్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. కార్ వెనుక సీట్లో రిలాక్స్గా కూర్చొని 2 చేతులు జేబులో పెట్టుకొని రిలాక్స్గా పడుకొని ఉన్నాడు వరుణ్. కానీ సడన్గా కార్ ఆగిపోవడంతో అతను కూడా కొద్దిగా షాక్కి గురయ్యాడు. ఏమైంది, సడన్గా కారు ఎందుకు ఆపారు, ఏదైనా జంతువు అడ్డొచ్చిందా ఏంటి అని అయోమయంగా అడుగుతూనే బయటికి చూశాడు వరుణ్. బయట ఒక లేడీ ఉంది, ఆవిడ చేతుల్లో ఒక 2-3 ఏళ్ళ బిడ్డ కూడా ఉంది. పైగా ఆమె కార్ బోనెట్ పైన పడిపోయింది. అలా వాళ్ళు చూస్తూ ఉండగానే కార్ నెమ్మదిగా బోనెట్ మీద నుంచి నెమ్మదిగా జారి కింద పడిపోయింది. ఆ వెంటనే వాళ్ళకి బేబీ ఏడుపు శబ్దం కూడా వినిపించింది. అది చూసి కంగారు పడిపోయిన వరుణ్, అరెరే కొద్దిగా కిందకి జిగి చూడండి, ఎవరో ఏంటో పాపం ఆవిడకి దెబ్బలు తగిలాయనుకుంటా అని అన్నాడు వరుణ్. కానీ శక్తి మాత్రం పడుతూ, లేదు సార్, ఇది ఆ దొంగల ముఠా వాళ్ళ పని అయ్యుండొచ్చు, మనం కారులో నుంచి బయటకు దిగామంటే ఖచ్చితంగా మన మీద దాడి జరిగే అవకాశం ఉంది, ఇవన్నీ వాళ్ళ ట్రిక్స్లో భాగం
అని చెప్పాడు శక్తి. శక్తి ఇలా మాట్లాడుతూ ఉంటే ప్రతాప్ దూరంగా ఎవరైనా కనిపిస్తారేమో అని చూస్తూ ఉన్నాడు. కానీ మంచు పడుతూ ఉండడం వల్ల అతనికి ఎవరు కనిపించడం లేదు. అప్పుడే వరుణ్ మాట్లాడుతూ, అసలు మీరిద్దరు ఎందుకు ఇంతలా భయపడుతున్నారు? సరే, మీరు కారులోనే ఉండండి, నేను దిగి చూస్తాను అని శక్తి వాళ్ళని ఆపుతున్నా వినకుండా వరుణ్ కారు నుంచి వెంటనే బయటికి దిగి పడిపోయిన లేడీ దగ్గరికి వెళ్ళాడు. ఆవిడ అప్పటికే స్పృహ కోల్పోయింది. అక్కడ ఆ చిన్న బేబీ ఆ లేడీ పక్కనే పడిపోయి ఏడుస్తూ ఉంది. దాంతో వరుణ్ ఆమెని పైకి లేపుతూ, ఏంటి మీరిద్దరు అలా లోపలనే కూర్చుంటారా, వచ్చి హెల్ప్ చేయండి అని అరిచాడు. కానీ ఆ ప్రాంతాల్లో ఎలాంటి సంఘటనలు జరుగుతాయో ప్రతాప్ ఇంకా శక్తికి బాగా తెలుసు కాబట్టి వాళ్ళు ఆ కారు నుంచి బయట దిగడానికి ఇష్టపడలేదు. పైగా చాలా భయపడుతున్నారు. కార్ కూడా ఇంకా ఆన్లోనే ఉంది. ఒకవేళ ఏదైనా జరిగినా కూడా వెంటనే యాక్సిలేటర్ రైస్ చేస్తే నుంచి ఈజీగా వెళ్ళిపోతారు. అప్పుడే మళ్ళీ వరుణ్ అరుస్తూ, మీరిద్దరు బయటికి రారు కదా, సరే నేనే వస్తున్నాను అంటూ బేబీని ఎత్తుకొని కార్ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేసి డైరెక్ట్గా బేబీని లోపల పడుకోబెట్టారు. ఆ తర్వాత ఆ లేడీ దగ్గరికి వెళ్ళాడు. ప్రతాప్ వెంటనే తల వెనక్కి తిప్పి బేబీ వైపు ఒక్కసారి చూసి సైలెంట్గా ఉండిపోయాడు. ఇంతలో వరుణ్ ఆ లేడీని కూడా కార్ దగ్గరికి తీసుకొచ్చి లోపల కూర్చోపెడుతున్నాడు. ప్రతాప్ వరుణ్కి సాయం చేస్తుంటే చాలా సీరియస్గా చుట్టూ చూస్తున్నాడు. ఎవరైనా వాళ్ళని అటాక్ చేస్తారేమో అని తను చాలా భయపడుతున్నాడు. ఇంతలో వరుణ్ కూడా కార్ ఎక్కి లోపల కూర్చున్నాడు. సరిగ్గా అప్పుడే వాళ్ళకి పొగ మంచులో ఎవరో పరిగెడుతున్నట్టు శబ్దం వినిపించింది. ఇది వినగానే శక్తి వెంటనే కార్ స్టార్ట్ చేసి ఆ ఇంటికి వెళ్లే దారి వైపు కార్ని మళ్లించాడు. ఆ పరిగెడుతున్న శబ్దం చాలా క్లియర్గా ఉండడంతో ప్రతాప్ భయపడుతూ, ఖచ్చితంగా ఇక్కడ ఎవరో ఉన్నారు, ఈవిడని కాపాడే ప్రాసెస్లో మనం కూడా ఇరుక్కుంటామేమో అని అన్నాడు. కానీ తల అడ్డంగా ఊపుతూ, నువ్వు టైంకి కిందకి దిగి వాళ్ళిద్దరిని లోపలికి తీసుకొని రాకపోతే మనం ఇరుక్కుపోయి ఉండేవాళ్ళమేమో, కానీ మనం ఇప్పుడు సురక్షితంగానే ఉన్నాం కదా. మాట్లాడుతూనే ఆ చిన్న బేబీని వేసుకున్న కోట్ లోపల ఉంచడానికి యత్నించాడు. అలా అయినా బేబీకి కొద్ది చెదనం దొరుకుతుందని అనుకున్నాడు. అప్పుడే శక్తి కార్ డ్రైవ్ చేస్తూనే, అసలు ఈవిడ ఎవరు, తన వెనుకలు పడుతున్న వారెవరు అని కంగారుగా ప్రశ్నించాడు. ప్రతాప్ దానికి బదులుగా, అది వదిలే అన్నా, తను ఎక్కడి నుంచి వచ్చిందో చూసావా, తను రామాపురం నుంచి వచ్చింది అంటే ఈమెడని మనతో పాటు తీసుకువచ్చి మేమే ప్రాబ్లంలో ఇరుక్కుపోయామా అని నాకు అనిపిస్తుంది భయంగా చెప్పాడు ప్రతాప్. ఇప్పుడే వరుణ్ మాట్లాడుతూ, నువ్వు ఇంతకు ముందే రామాపురంలో బలిస్తారని చెప్పావు కదా, కొంప తీసి ఈ బేబీని కూడా బలిచ్చే ఏర్పాటు ఏమైనా చేశారేమో, అందుకే ఇవిడ తన బిడ్డని కాపాడుకునే ప్రాసెస్లో అక్కడి నుంచి పారిపోయి వచ్చిందేమో, నాకైతే అలానే అనిపిస్తుంది అని తన మనసులో మాట బయట పెట్టాడు వరుణ్. ప్రతాప్ అవును అన్నట్టుగా తలూపుతూ, మీరు చెప్పేది వింటుంటే నాకు అలానే అనిపిస్తుంది, ఇక్కడ ఏదైనా జరగచ్చు, కానీ అసలు ఏం జరిగిందో ఆవిడ మాత్రమే చెప్పగలదు అని అన్నాడు. శక్తి మిర్రర్ నుంచే ఆవిడని చూస్తూ, ఈవిడ్ని ఇంతకుముందు ఈ ప్రాంతంలో నేను ఎప్పుడు చూడలేదు, నాకు తెలిసి ఈవిడ బయట నుంచి వచ్చిందనుకుంటా, లేదా బలవంతంగా ఎవరైనా ఇక్కడికి తెచ్చుంటారేమో, అందుకే తన ప్రాణాల్ని తను కాపాడుకోవడానికి రామాపురం నుంచి పారిపోయి వచ్చిందేమో అని అన్నాడు శక్తి. శక్తి మాటలు వింటూనే వరుణ్ ఆ లేడీ వైపు తల తిప్పి చూశాడు. ఆమె పొడవాటి చుట్టూ ఇప్పుడు చెల్లా చెదురుగా ఉంది. మొహం మీద కూడా ఏవో గాయ గుర్తులు ఉన్నాయి. పాపిట ఉన్న సింధూరం చూస్తుంటే తనకి పెళ్ళైనట్టుగా తెలుస్తుంది. ప్రతాప్ మాటి మాటికి వెనక్కి తిరిగి ఆ లేడీ వైపు చూస్తూ, భయ్యా అసలు ఇవిడికి స్పృహ వస్తుందా లేదా అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఎవరూ సమాధానం ఇవ్వలేదు. చాలా జాగ్రత్తగా కార్ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. కానీ అతనికి భయంగానే ఉంది. ఎవరైనా సడన్గా ఎదురుగా వచ్చి కార్ ఆపే ప్రయత్నం చేస్తారేమో అని శక్తి అనుకున్నాడు. అని అలా ఏం జరగలేదు. కొద్దిసేపటికి వాళ్ళందరూ శక్తి ఇంటికి వచ్చేశారు. అందరికన్నా ముందు ప్రతాప్ బయటకు దిగి డోర్ ఓపెన్ చేయడంతో శక్తి కార్ లోపలికి తీసుకువెళ్ళాడు. ఆ తర్వాత ప్రతాప్ మెయిన్ గేట్కి తాళం వేస్తూ వరుణ్ కూడా కార్ నుంచి బయటకు దిగి, ఇదేనా నీ ఇల్లు అని ప్రశ్నించాడు. శక్తి కూడా కారులో నుంచి బయటకు వస్తూ, అవును రండి లోపలికి అని సాధనంగా ఆహ్వానించాడు. అంతలో వరుణ్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ, మీరు త్వరగా తనని లోపలికి తీసుకెళ్ళండి, ఆమెకి ఇప్పుడు ట్రీట్మెంట్ చాలా అవసరం అని చెప్పాడు. ప్రతాప్ ఇంకా శక్తి సరే అన్నట్టు తలూపి ఆ లేడీని జాగ్రత్తగా లోపలే తీసుకుని వెళ్ళగా బేబీని తీసుకొని ఇంటికి వెళ్ళాడు. వాళ్ళందరి మాటలు ఇంకా అడుగుల శబ్దం విని ఆ ఇంట్లో ఉన్న ఒక స్త్రీ తన గది నుండి బయటకు వచ్చింది. ఆవిడ శక్తి వాళ్ళ చేతిలో ఉన్నటువంటి లేడీని చూస్తూ,
ఒరే ఒరే మీరు ఎవరిని ఎత్తుకొస్తున్నారా ఆశ్చర్యంగా ప్రశ్నించింది. అందులో ఆవిడ దృష్టి వరుణ్ చేతిలో ఉన్నటువంటి బేబీ మీద పడడంతో తానే ఏదో అర్థం చేసుకొని ఆవిడ వరుణ్ భార్య అని ఫిక్స్ అయ్యి ఈవిడ ఈయన గారి భార్య, ఇంకా తను వాళ్ళ బిడ్డనా మరి ఇక్కడ అంటూ ఏదో అడిగేలో శక్తి మాట్లాడుతూ అమ్మా ఏం లేదు, మేము కారులో వస్తుంటే ఈవిడ సడన్ గా కార్ అడ్డంగా వచ్చేసింది అని చెప్పాడు అని మాట్లాడుతుంటే అక్కడే ఉన్న మంచం మీద ఆ లేడీని పడుకోబెట్టి ఆ తర్వాత తన తల్లి వైపు చూస్తూ అమ్మా మెత్తగా ఉండే దుప్పటి తీసుకురా చెప్పాడు. శక్తి వాళ్ళ అమ్మ వెంటనే లోపలికి వెళ్ళి ఒక దుప్పటిని తీసుకొచ్చింది. ఆ లేడీకి కప్పేసింది. అంతలో వరుణ్ ఆ బేబీకి కూడా దుప్పటి కప్పి తనకి చలి తగలకుండా చూస్తూ అక్కడే పడుకోబెట్టేశాడు. ప్రతాప్ వాళ్ళ వైపు చూస్తూ ఈవిడ్ని ఇక్కడ తీసుకొచ్చాం కానీ తర్వాత ఏం చేయాలి, అయినా ఒక పని చేయడానికి వెళ్ళి ఇంకో పని చేసేసాం అని నవ్వుతూ అన్నాడు. అప్పుడే శక్తి వాళ్ళ అమ్మ రమ ఆ లేడీ వైపు చూస్తూ అరే నాన్న ఏంట్రా ఇదంతా, ఈవిడెవరు, ఈ అబ్బాయి ఎవరు, నాకైతే ఏదీ అర్థం కావడం లేదు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని ప్రశ్నించింది.